కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పేరంటే కోట్లాది మందికి గూస్ బంప్స్ వస్తాయండి. ఎందుకంటే చాలా తక్కువ మంది సినీ నటులు కానివ్వండి, చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంత పేరు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పవన్ ఫోర్స్ అలాంటిది, పవన్ పవర్ అలాంటిది. సుడిగాలిలా కుమ్మేస్తాడు, చుట్టేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన పవర్ స్టార్ అయ్యాడు, విపరీతంగా దానాలు చేస్తాడు. కష్టం అన్న వాళ్ళకి నేనున్నానన్న భరోసా ఇస్తాడు. తన అపర భేదం లేకుండా తనకున్న దాంట్లో తన కష్టార్జితంతో సంపాదించిన దాన్ని ప్రజలకు పంచి పెడతాడు. ఇది ఆయన దగ్గర ఉంది. ఏంటి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మరి ఖర్చు పెట్టాలి కదా, ఆయనకి ఏది ఆర్జన లేకుండా ఎందుకు ఖర్చు పెట్టేస్తాడు? ఆయన పవర్ కోసం ఇప్పటి వరకు చూశాడు, ఇప్పుడు పవర్ వచ్చింది కదా, మనం ఎంత ఖర్చు పెడితే అంత లాగేస్తాం. ఎందుకంటే రాజకీయ నాయకులు లెక్క అంతా ఆ రకంగానే ఉంటుంది కదా. ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 200 కోట్లు లాగేయాలి, అదొక వ్యాపారం. కానీ పవన్ కళ్యాణ్కి వ్యాపారం కాదు, కసి. ఏదో చేయాలన్న కసి, ప్రజలకి ఏదో నా వంతు చెయ్యాలన్న ఒక తాపత్రయం. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు దానాలు చేయడం ఈరోజు మొదలుపెట్టలేదు, అది చాలామందికి తెలియని అంశం అది. ఎందుకంటే ఆయన కూడా చెప్పుకోడు కాబట్టి. పవన్ ఫోర్స్ ఎప్పుడో మొదలైంది. తనకి రాజకీయాలతో సంబంధం లేనప్పుడు, రాజకీయాలు అవసరం లేనప్పుడే ఆయన దానాలు చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నేత. సినీ ఇండస్ట్రీలో తనకంటూ తనదైన ముద్ర వేసిన పవర్ స్టార్ ఈ హీరో. ఇక ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తనదైన మార్కు వేసుకున్న సేనాని. పవన్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కోకొల్లలు. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఒక పెద్ద పండుగే. పాలిటిక్స్లోకి వచ్చాక ఆయన వెంటే నడిచిన యువత పవన్ ఆదర్శాలను ఆదరణలో, ఆచరణలో చూపిస్తున్న జన సైనికులు. ఎంతమందికి ఉంటుందండి, ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఈ అవకాశం? ఏదైనా ఒక పిలిపిస్తే స్పందించే హృదయాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది ఇది. మిగతా వాళ్ళు ఎవరైనా ఇమ్మనండి, పిలుపునిమ్మనండి, ఇంత స్పందన రాదు. రాదని నేను అన్నాను, ఎవరిని నేనేం కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. రాదని అయితే నేను చెప్పను, కానీ ఇంత రాదు. పడి చచ్చిపోతారు వాళ్ళ పేరెత్తితే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం వాళ్ళకి. ఆ వ్యసనాన్ని వాళ్ళు వదులుకోలేరు ఊపిరి ఉన్నంతకాలం. భక్తులు ఉన్నారు వాళ్ళకి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మెగా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కాదండి, మిగతా వాళ్ళకి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ వీళ్ళకి భక్తులు ఉన్నారు. వాళ్ళ అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం అది. ఈ జన్మలో వాళ్ళు అనిపిస్తున్నారు అంత గొప్పగా. ఇక పవన్కు పబ్లిసిటీ అస్సలు నచ్చదు. సాయం చేస్తే ప్రమోట్ చేసుకోరు. ఆయన కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు. జనసేనాని సాయం చేసే చేతికి ఎముక ఉండదని అంటారు. ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాలిపోయే పవన్ అతను. అర నిమిషం కూడా ఆలస్యం చేయడట. ఎన్ని కోట్లు ఇచ్చాడండి మన కళ్ళ ముందు, ఎన్ని కోట్లు దానం చేశాడు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కాదు నేను చెప్పేది, రాజకీయాలకు ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన క్యారెక్టర్ ఏంటన్నది. ప్రజల కష్టాలను చూస్తే చలించిపోతారు. ఇప్పటికీ ఆయన మనస్సు సున్నితమే. వాళ్ళకు సాయం చేసే వరకు నిద్రపోడట. చిన్నతనం నుంచి సేవాగుణం చాలా ఎక్కువ. పెద్ద అయ్యాక అది మరింత పెరిగింది. చాలామందికి చిన్నప్పుడు ఏవో ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలని. పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటారు, కానీ చేంజ్ అవ్వలేదు. ఇతనికి అది ఎక్కువైపోయింది. అది వ్యసనమే. ఈయనకున్న వ్యసనంలో అది ఒక వ్యసనం. ఈ రకంగా తనకున్నదంతా ప్రజలకు పెట్టాలన్న వ్యసనం. ఇక రాజకీయాల్లోకి రాకముందే పేదలకు సాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇది చాలా తక్కువ మందికి తెలిసింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు కదా, ఆయన గెలడం కోసం అని చెప్పి ఏదో కౌలు రైతులకు ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అని చెప్తారు. ఆ చెప్పిన వాళ్ళందరికీ కూడా ఒకసారి వినండి, ఇది మొత్తం తెలుస్తుంది.
డబ్బు, కార్లు, ఖరీదైన బంగళాలు, లగ్జరీ లైఫ్ ఇవేమీ పవన్కు సంతృప్తినివ్వలేదు, ఏ రోజు ఇవ్వలేదు. అతను సామాన్యుల్లాగా వెళ్ళిపోతుంటాడు. చాలాసార్లు చూడండి, ఎక్కడికో చెట్టు తిరిగి వెళ్ళిపోతుంటాడు, అక్కడ పుస్తకం చేసి చదువుకుంటుంటారు. ఓ విలాసవంతమైన భవనాలు, విలాసమైన విందులో, వినోదాలు అలాంటి ఎప్పుడు కూడా కనిపించలేదు, వినిపించలేదు. ఆయనకు ఆ పుస్తకం ఉంటే చాలు. ప్రజల కష్టాలను ఏ రకంగా చూడాలన్నది రోజు రోజుకి తన మేధోశక్తిని పెంచుకుంటుంటాడు, జ్ఞానం సంపాదిస్తుంటాడు, అపారమైన జ్ఞానం. అది ఆయన వ్యసనం. ఇక వరల్డ్ వైడ్గా పాపులారిటీ, అభిమానించే ఫ్యాన్స్ను సంపాదించుకున్నారు. అన్నీ ఉన్నా పేదలు పడుతున్న బాధలు, కష్టాలు చూస్తే చలించిపోతాడు చిన్నపిల్లలాగా. పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. పేపర్లో, టీవీల్లో వస్తున్న భయంకరమైన సంఘటనలతో కలవరపడేవాడట చిన్నప్పుడు. ఈయన పేపర్లోని, వీటిలోని, న్యూస్లో వాటిలో వచ్చేటప్పుడు విపరీతంగా టెన్షన్ పడిపోయేవాడట. ఆయనకే ఎలా జరిగిపోయిందో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా జరిగిపోయిందని. ఎంతమందికి ఉంటుందండి ఇది? పేపర్లో వచ్చిందంటే వాదా పోనలే, ఏమైందిలే, పోయాడా, సర్లే పోతారులే, ఏముంది, రోజుకి ఎంతమంది పోవట్లేదు, అలా ఏదో చేసుకున్నాడు, ఎంతమంది చేసుకోవట్లేదులే, ఆడికేం బాధలు ఉన్నాయో అని చెప్పి ఎత్తి పడిచే వాళ్ళు ఉంటారు, కానీ ఏడ్చే వాళ్ళు ఎవరు ఉంటారు మనకు సంబంధం లేని వ్యక్తుల కోసం. కానీ ఆయన ఆవేదన అంతా ఇంత కాదట. అలాంటి సీన్లు చూసినప్పుడు, నేను చిన్నప్పుడు చెప్తున్నాను, అంటే ఒక యుక్త వయసు వచ్చినప్పుడు, సినిమాల్లోకి పూర్తిగా సక్సెస్ రానప్పుడు, రాజకీయాలు ఊసే లేనప్పుడు గురించి నేను చెప్తున్నాను. సామాన్యుడు రోజువారీ అడ్డంకులు అధిగమించేందుకు పడుతున్న కష్టాలపై చెల్లించిపోయేవాడు. రోడ్ల మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏదో సినిమాల్లో అది చూస్తుంటాం కదా మనం, వెంటనే దానం చేయడం అలాంటిది ఏదైనా సీన్ ఉంటే వెంటనే అక్కడ ఆగిపోయి అతనికి ఎంత ఉంటే అంత ఇచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్. తన వంతు సాయం చేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ సీన్లన్నీ చూసి, ఈ కష్టాలన్నీ చూసి, ఎందుకు ఎక్కడో దగ్గర ఒక మార్పు రావాలి, ఒక అడుగు పడాలి, ఆ అడుగు నేనే ఎందుకు వేయకూడదు అని చెప్పి రంగంలోకి దిగాడు. 18 ఏళ్ల క్రితమే ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఆయన గతాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ తక్కువ చూసే వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాల క్రితం ఒక సంస్థను ప్రారంభించాడు ఆయన. ఏ ఆశ కోసం ప్రారంభించాడండి? ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వెళ్ళాలనో, జనసేన పార్టీ పెట్టాలనో, లేకపోతే నేను డిప్యూటీ సీఎం అవ్వాలనో, నేను సీఎం అవ్వాలనో, నేను పీఎం అవ్వాలనో పెట్టలేదు. స్వచ్ఛంద సంస్థను 18 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది ఆయన క్యారెక్టర్. నిజాయితీగా పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని నమ్మే వ్యక్తి. జీవన సదుపాయం, కనీస మౌలిక వసతులు లేని వారికి అండ. కుగ్రామాల్లోనూ సేవ చేయాలని తప్పించేవారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో స్టార్డమ్ వచ్చిన పేదల కోసం పరితెప్పించేవారు. చిన్నతనం నుంచి పేదల బాధలను చూసి చలించిపోయేవారు. వాళ్లకు తన వంతుగా సాయం చేయాలని నిరంతరం ఆలోచించేవారు. తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. మెరుగైన సమాజం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకునే తపన నిత్యం ఆయన వెంటాడుతూనే ఉంది ఇప్పటికి కూడా. 2007 కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్తో కొత్త చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు 2007లో ఏర్పాటు చేశారు, 18 సంవత్సరాల క్రితం. అప్పట్లోనే ఈయనకి నాటుకుపోయింది ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని కసి. అది ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే సామాన్యుడి పరిరక్షణ సంస్థ. ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, అభిమానులతో కలిసి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దళం ఏర్పాటు చేశాడు ఈయన. పేదలకు సాయం చేయడానికి తన వంతుగా అక్షరాల ₹1 కోటి 18 సంవత్సరాల క్రితం విరాళాలుగా ఇచ్చిన గొప్ప వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని. ₹1 కోటి 18 సంవత్సరాల క్రితం అండి. ఆ ₹1 కోటి ఉంటే 18 సంవత్సరాల క్రితం ఏ భూముల మీద పెట్టినా, ఏ వ్యాపారాలను పెట్టినా ఈరోజు ఎన్ని వందల కోట్లు అవుతుందండి? 18 సంవత్సరాల ₹1 కోటి అంటే చాలా 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 ఎక్కువ ఆ రోజుల్లోని. ఎకరా భూమి 20,000కో, 30,000కో, 40,000కో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి వాళ్ళు ₹1 కోటి ఆ రోజు భూములు పెడితే ఇప్పుడు 1000 కోట్లైనా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆయనకి ఏంటి అవసరం? ఎందుకు ఇవ్వాలి ₹1 కోటి? దేనికోసం ఇవ్వాలి? ఏది ఆశించవలేదు అప్పుడు 18 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అనుకున్న ఈ సోకాల్ నాయకులు అవనియండి, ఆయన విమర్శించే వాళ్ళు ఎవరైనా ₹1,00,000 ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చారా 18 సంవత్సరాల క్రితం? ₹1,00,000 ఏమైనా ఇచ్చారేమో, ఓ 10 లక్షలు ఇచ్చి ఉంటారా? ఆయన 100 లక్షలు ఇచ్చాడు. 100 లక్షలు అక్షరాల ₹1 కోటి ఇచ్చాడు. ఒకసారి వినండి, చూడండి ఆయన తపన. మొదట ఒకటి నడవాలి సార్. నేను మంచి పని చేశానని నా అభిమానులు నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు.
నా అభిమానులు ఒక మంచి పని చెప్పిన ఖచ్చితంగా నడుస్తారు, నడవకపోయినా పర్లేదు, ముందు నేను నడుస్తాను, నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం, నాకు తెలియదు ఈ రోజున. సో అంతేగా నేను అభిమానులు మీరు చేయాలని లేదు, అభిమానులు చేసినా చేయకపోయినా ప్రజలకు ఎవరు నాకు చేసినా చేయకపోయినా నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు, నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది, నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది, ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను, నాకు బాధగా ఉంది. ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు. అది పవన్ కళ్యాణ్ అంటే. ఏమీ కాకుండా ₹1 అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా అనేక సేవా కార్యక్రమాలు, పల్లె పట్టణం అనే తేడా లేకుండా సేవే మార్గంగా ముందుకు కొన్ని వేల మంది జీవితాలను నిలబెట్టిన పవన్ కళ్యాణ్. అందుకే పేదల్లో జననేతగా పవన్కి ఈనాటికి గుర్తింపు. రైతుల ఆత్మహత్యలు, నేత కార్మికులు, నల్లగొండ ఫ్లోరోసిస్, సామాజిక సమస్యల వంటి అంశాలపై ఆయన పోరాటం సాగించిన యోధుడు. సాయం కోసం నేరుగా స్పందించేలా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్లు, ప్రత్యేక మొబైల్ నెంబర్లు ఇచ్చిన ఏకైక నాయకుడు. ఇంటి అడ్రస్తో పాటుగా నా డోర్ నెంబర్ ఇది, నా నెంబర్ ఇది, నా ప్రత్యేక నెంబర్ ఇది, దీనికి ఒక టీం ఏర్పాటు చేసి 18 సంవత్సరాల క్రితం రంగంలోకి దిగిన సేనాని. కసి అంటే అలా ఉండాలండి, తపన అంటే అలా ఉన్నదండి. ఎన్ని ఫెయిల్యూర్లు చూసాడు 18 సంవత్సరాలు అయినా, ఎన్ని మాటలు పడ్డాడు అయినా. వెనుదిరిగాడా, వెనక్కి తగ్గాడా? సమస్యే లేదన్నారు, చావో రేవో తేల్చుకుంటానన్నాడు. చొక్కా గుండి ఇప్పి రోడ్డెక్కాడు. ఆయన మనసున్న మహారాజు, తేడా వస్తే రౌడీ కూడా. దేనికన్నా తెగించే సత్తాగల దమ్మున్న స్టార్ అతను. అందుకే ఆయన పవర్ స్టార్ అని వచ్చింది. ఆ ఫోన్ నెంబర్లు కూడా ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి ఫోన్ నెంబర్లు కూడా కావస్తే ఇందులో మెన్షన్ చేశారు కూడా. అప్పట్లో ఏ ఫోన్ నెంబర్లు నడిచేవని. 9866344833, 9866344733. జనసేన ఆవిర్భావానికి బలమైన పునాదులు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి పుట్టిందే జనసేన. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఆయనకున్న వ్యక్తిత్వం, ఆయన కొన్ని వాటిల్లో దూరలేడు కాబట్టి నాకు వద్దు అనుకున్నాడు. సున్నిత మనస్కులు ఇందులో ఉండలేరు, నిలబడలేరు, ఏదోటి పొడుస్తూనే ఉంటారు. ఆ రాబందుల నుంచి, ఆ రాజకీయ దుర్మార్గుల నుంచి ఆయన బయటపడ్డాడు. అప్పట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నాకు వద్దు అనుకున్నాడు ఆయన. కానీ ఈయన వద్దనుకోలేదు. ఏదైతే ఆ రోజు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయన బుర్రలోకి వెళ్ళిందో దాని నుంచి పుట్టిందే జనసేన. ఇక ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులతో పార్టీని నడిపిన పవన్ 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలుపు. పవన్ను ప్రభావితం చేసింది నారాయణ గురు, చెగువేరా, జయప్రకాష్ నారాయణ, బాలగంగాధర్ తిలక్, మదర్ తెరీసా, భగత్ సింగ్. సమాజంపై అవగాహన, నిత్యం పుస్తక పఠనం, ఖాళీ సమయం దొరికితే చేతిలో బుక్ ఉంటుంది. షూటింగ్ సమయంలో చిన్న గ్యాప్ దొరికినా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. అందుకే పవన్కు సామాజికపై మంచి పట్టుంది, మంచి అవగాహన ఉంది. రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ చేస్తారు. సమయం, సందర్భం ఏదైనా ఒక ఇష్యూపై అనర్గళంగా మాట్లాడే నాయకుల్లో ముందు వరుసలో ఉండే నాయకుడు. అదంతా పుస్తకాలు చదవడంతో వచ్చిందని ఆయన భావిస్తారు. మార్కెట్లో ఏది కొత్త పుస్తకం వచ్చినా పవన్ చేతిలో ఉండాల్సిందే. దూర ప్రాంతాలకు వెళ్తే చేతిలో బుక్ ఉండాల్సిందే. అందుకే పవన్ ఐడియాలజీ చాలా విభిన్నంగా ఉంటుంది చాలామంది కంటే. డిప్యూటీ సీఎం పేదలకు ఏదో ఒకటి చేయాలనే తపన, వ్యూహాలు పన్నడం, ప్రత్యర్థులకు పంచ్ డైలాగులతో తనదైన మార్కు చూపించడంలో దిట్ట. ఇక రాజకీయాలు, సేవా కార్యక్రమాలు బ్యాలెన్స్. చాలామంది సేవన్నా చేస్తారు, రాజకీయాలను చేస్తారు. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో గొప్ప వ్యక్తి, దమ్మున్న వ్యక్తి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్. కాదనగలరా? ఇది కదా పవన్ అంటే.